డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా న్యూ విజయోస్తు బ్యాచ్ డే 2 షెడ్యూల్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ట్రై మెథడ్‌కి సంబంధించి బోధనా పద్ధతులకు సంబంధించి పార్ట్ 1 షెడ్యూల్ అనేది నిన్న మీరు చదివారు. ఇందులో భాగంగా పార్ట్ 2 షెడ్యూల్ అనేది ఈరోజు మీరు చదువుతారు. ఇందులో భాగంగా మీరు ఈ యొక్క విజయోస్తు బ్యాచ్‌కి సంబంధించిన పార్ట్ 2 షెడ్యూల్ ఒక్కసారి గమనించినట్లయితే చదవాల్సిన సిలబస్‌లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు గమనించినట్లయితే సాంఘిక ఉద్గార పద్ధతి, సిమ్యులేషన్ పద్ధతి, చారిత్రక పద్ధతి, నాటకీకరణ పద్ధతి, గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్లో ముఖ్యమైన పద్ధతులైనటువంటి ఆగమన, నిగమన పద్ధతుల్లో మరియు విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతులు అనేవి చదువుతారు. దానితో పాటు క్రీడా పద్ధతుల్లో ముఖ్యమైన పద్ధతులైనటువంటి కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరి పద్ధతి చదువుతారు. కృత్యాధార పద్ధతి చదువుతారు. ఇంకా ముఖ్యంగా గమనించినట్టయితే కొబిన్ ప్రకారం జ్ఞానేంద్రియాల ద్వారా నేర్చుకునే జ్ఞాన శాతం ఎంత అని చెప్పి మనకు గతంలో చాలాసార్లు ప్రశ్న అడిగారు. దానితో పాటు స్మృతి ఆధారంగా జ్ఞాన శాతం ఎంత లాంటి అంశాలన్నీ కూడా ఈరోజు సంబంధించిన డైరెక్ట్ టెస్ట్లో చదువుతారు. సమస్య పరిష్కార పద్ధతి అనే టాపిక్తో పాటు ప్రశ్న పద్ధతి, ఇంకా ముఖ్యంగా గమనించినట్టయితే విచారాత్మక ఉపగమంలో భాగంగా మీరు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ విచారాత్మక ప్రక్రియలో ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి, అడుగుట, అన్వేషించుట, సృష్టించుట, చర్చించుట, ప్రతిస్పందించుట, ఈ విధంగా మనకు ఆర్డర్ గతంలో ప్రశ్న అనేది అడగడం జరిగింది. కాబట్టి గత ప్రశ్న పత్రాలు కూడా మొత్తం కూడా బేస్ చేసుకొని ప్రశ్నల విధానాన్ని, ప్రశ్నల సరళిని పసిగట్టి ప్రతి నోట్స్ని కూడా మీకు ముందుకు ఉంచడం జరుగుతూ ఉంది. దాంతోపాటు నిర్మాణాత్మక ఉపగమనం, భావనలు అనే టాపిక్ను మొత్తం కూడా మీరు ఈరోజు సంబంధించిన డైరెక్ట్ టెస్ట్లో చదువుతారు. ముఖ్యంగా గమనించినట్టయితే ఈ పీడిఎఫ్ అనేది విజయోస్తు బ్యాచ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా చేశాం. సింపుల్గా ఒక ఆర్డర్ ప్రకారంగా ప్రింట్ తీసుకొని భద్రంగా మీరు చాలా సింపుల్గా ప్రిపేర్ అవుతూ దీనికి సంబంధించిన నోట్స్ బుక్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రామాణికమైన అంశాలన్నీ కూడా బేస్ చేసుకొని ఈ యొక్క నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. న్యూ విజయోస్తు బ్యాచ్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు సిలబస్ని అయితే మనం 100 రోజుల ప్రణాళిక అయితే అనౌన్స్ చేసేసినాం. దాని ప్రకారం ప్రతిరోజు ఒక సిలబస్ని మనం పిక్ చేసుకొని దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేసేసాం. ఆ పీడిఎఫ్ని మీరు సింపుల్గా చదువుకున్నట్లయితే ఎప్పుడైతే మీరు దాన్ని కంప్లీట్ చేసుకుంటారో సాయంత్రం 7 గంటలకు 50 మార్కుల డైరీ టెస్ట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ 50 మార్కుల డైరీ టెస్ట్లో మీరు మీ యొక్క స్థాయిని గుర్తు చేసుకుంటారు. తప్పైన అంశాలను మళ్ళీ చదువుకుంటారు. మరలా వారం తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం 150 మార్కులకు. ఈ 150 మార్కులకు డైరీ టెస్ట్లో వచ్చిన బిట్లు రిపీట్ కాకుండా వస్తాయి. కాబట్టి మీరు మీ యొక్క స్థాయిని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టోటల్ సిలబస్ అయిపోయిన తర్వాత డిఎస్సి ప్యాటర్న్లో అప్లికేషన్ ఓరియంటెడ్లో మనం చూసినట్లయితే డిఎస్సికి సంబంధించిన మొత్తం టెస్ట్ అనేది ఓవరాల్ టెస్ట్ అనేది 160 ప్రశ్నలతో 80 మార్కులతో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు తెలియకుండానే సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి.